అందరికీ నమస్కారం. మన యొక్క ప్రపంచంలో యొక్క సృష్టిలో ఏదైనా కానీ తన యొక్క నిరూపించుకొని ఆ నిరూపణ అనే ఒక ప్రతిరూపకంగా చూపించేదే ప్రతిబింబం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ సమాజంలో ఏదో ఒక కొద్ది మాత్రం కాలమే జీవించడానికి సృష్టికర్తలాగా ఒక సృష్టిలాగా సృష్టించిన ఒక భగవంతుని స్వరూపము ఏమో. అందుకే ప్రపంచ లోకంలో అనేక రకాల 84 లక్షల రకాల జీవులు సృష్టించబడుతున్నాయట. కానీ అందులో మానవ అవతారం అనేది అమూల్యమైనది. మనకు వచ్చే సమాజంలో ఉన్న ఒడదొడుకులు కానీ ఈ యొక్క సమాజంలో ఏదైనా ఒక జరిగిన ఒక ప్రతిబింబించే ఒక స్థానంలో ఈరోజు మేము ముందు అడిగేస్తున్నామండి. ఎందుకంటే యావత్ ప్రపంచ లోకంలో మమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మమ్మల్ని చూసి దీవించే వాళ్ళు కానీ మనస వాచ కర్మతోని మమ్మల్ని దీవించు ప్రతి ఒక్కరికి మా యొక్క మానస ప్రతిబింబాల ఛానల్లో మేము మొట్టమొదటి అడుగు పెడుతున్నామండి. ఎందుకంటే ప్రపంచ లోకులారా, యావత్ ఒక ప్రపంచ లోకంలో ఏదైనా కానీ నిరూపించుకోవాలంటే ముందు కష్టం కావాలి. ఆ కష్టంతో పాటు నిజాయితీ కావాలి. ఆ నిజాయితీతో పాటు మా యొక్క నిరూపణ కావాలి. అలాంటి యొక్క నిరూపణ అనేది ప్రతిబింబం అన్నమాట. ఈరోజు ప్రతిబింబన స్థానంలో మేము అడుగు పెట్టుకుంటూ యావతి ఒక లోకంలో ఉన్న వాటిని ప్రతి దాన్ని నిరూపించి మీ ముందు కళ్ళ ముందు నిరూపించబోయే స్థానమే మీ ప్రతిబింబ ఛానల్లోకి అడుగుపెట్టే విధానం. మమ్మలను మాకు సలహాలు కానీ సూచనలు కానీ ప్రతి ఒక్కటి మాకు ఇచ్చి మమ్మల్ని ఇక సమాజంలో ముందడుగా దీవిస్తారని ఆశిస్తూ ప్రతిదీ ఏంటంటే ఏదైనా ఏ ఒక్క వర్గాల కానీ ఏ ఒక్క సమాజంలో అన్ని వర్గాల నుంచి కానీ అంతేకాకుండా నిత్యము మన అడుగు పెట్టేటప్పుడు ఏ అడుగులో మనం అడుగు పెడుతున్నాం, అడుగు యొక్క స్థానం ఏంది, మన వంటకాలు కానీ మన వైద్యంలో కానీ సమాజంలో నిరూపణ కానీ ప్రజల యొక్క ఒడదొడుకులు కానీ మన యొక్క సంస్కృతి కానీ సంప్రదాయాలు కానీ ఏదైనా కానీ ప్రతిదీ నిరూపించే స్థానంలోనే మేము ముందు అడుగు వెళ్తున్నామండి. ఎవరైతే మాకు సూచనలు ఇచ్చి మమ్మల్ని దీవిస్తారో మా ఛానల్ కానీ మాకు ఒక సపోర్ట్ చేసి ఒక దైవ సిద్ధాంతులుగా మేము గౌరవిస్తాం. ప్రతిదీ ఎవరైనా కానీ కష్టించినప్పుడే దాని యొక్క ఫలితం తెలిసిపోతుంది. మా యొక్క మానస ప్రతిబింబ ఛానల్లో ప్రతిదీ కష్టించి ప్రతిదీ మీ ముందు నిరూపించి మీ కళ్ళ ముందు వేసినప్పుడే వాటి ఎంతవరకు వెలగట్టాలో దాని యొక్క స్థానం ఏంది, దాని యొక్క నిరూపణ ఏందని మాకు ఇవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ మన యొక్కసారి వందనములు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.